హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు క్లాస్ ఏంటంటే బోల్డ్ ఫ్లవర్ డిజైన్. అంటే ఈ ఫ్లవర్స్ని మనము బోల్డ్ ఫ్లవర్స్ లేదంటే ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ అని కూడా పిలవచ్చు అనమాట. అండ్ చాలామంది దుబాయ్ ఫ్లవర్ అని కూడా అంటూ ఉంటారు. ఈ డే 7 క్లాస్లోని ఈ ఫ్లవర్ డిజైన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ క్లాసెస్ మీకోసమే నేను చెప్తున్నాను. ఫస్ట్ స్పైరల్ డిజైన్ యూస్ చేసి స్మాల్ పెటల్స్ యూస్ చేసి ఫిల్ చేసుకున్నాను. సో మనం దీన్ని డబల్ లైన్ వేసుకోవచ్చు, త్రిబుల్ లైన్ కూడా వేసుకోవచ్చు. అండ్ మనం పెటల్స్ని కూడా డిఫరెంట్గా డ్రా చేసి ఫిల్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ అయితే ఈ ఫ్లవర్ డిజైన్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ క్లాసెస్ కోసం మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నేను మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఎందుకంటే చిన్న మనకి ట్రిక్స్ కూడా మిస్ అయితే డిజైన్ అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఫుల్గా వాచ్ చేయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ నేను లైన్స్ వేసుకొని అంటే అవుట్లైన్స్ వేసుకొని తర్వాత ఫిల్ చేసుకుంటున్నాను. సో మీకు ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదు, ఇంకా కష్టంగా అనిపిస్తుంది అంటే నాకు కామెంట్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు, స్పైరల్ యూస్ చేయకుండా సర్కిల్ యూస్ చేసి నేను ఈ డిజైన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో మనము బోల్డ్ ఫ్లవర్స్, ఫ్లోరల్ ఫ్లవర్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్స్ ఉంటాయి. ఈ ఫ్లవర్ డిజైన్స్లో ఏంటంటే అవుట్లైన్ తప్పకుండా వేయాలి. సో అవుట్లైన్ అంటే సపరేట్గా డిజైన్కి ఈ పెటల్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి, లేదంటే మొత్తం క్లమ్జీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ మనము ఈ లైన్స్ వేసుకొని మళ్ళీ దానికి అవుట్లైన్ వేసి పెటల్స్ వేసాను. ఈ డిజైన్ అయితే చాలా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ డిజైన్ అనేది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా ప్రాక్టీస్ చేసినా రాలేదు అంటే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ దీనికోసం ఓన్లీ ఈ ఫ్లేవర్ కోసం నేను క్లాస్ అయితే చెప్తాను. ఇక్కడ చూస్తున్నట్లయితే నేను ఫస్ట్ స్మాల్ ఫ్లవర్ వేసుకున్నాను. తర్వాత ఇంకొంచెం బిగ్ సైజులో మళ్ళీ పెటల్స్ని డ్రా చేసి ఈ డిజైన్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఈ డిజైన్స్ మనం ఎక్కువ బ్రైడల్ డిజైన్స్లో అండ్ అరబిక్ డిజైన్స్లో యూస్ చేస్తాము. అంటే బంచెస్గా క్రియేట్ చేసుకుంటే డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది. సో స్పెషల్గా నేను బంచెస్ క్లాస్ కూడా నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. సో తప్పకుండా స్టెప్ బై స్టెప్ క్లాసెస్ని మీరు ఫాలో అవ్వడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది. మధ్యలో మీరు వీడియోస్ అనేవి వాచ్ చేయడం వల్ల అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇదే ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తున్నట్లయితే ముందు క్లాసెస్ని వాచ్ చేయండి. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ బోల్డ్ ఫ్లవర్ అయితే నేను డ్రా చేశాను. సో చూస్తున్నారు కదా, అవుట్లైన్ ఇలా వేసుకుంటున్నాను. సో అవుట్లైన్ వేయకుండా కూడా ఈ ఫ్లవర్ని ఎండ్ చేయొచ్చు. బట్ అవుట్లైన్ వేయడం వల్ల కొంచెం నీట్ లుక్ కనిపిస్తుంది అనమాట. సో మీరే అబ్జర్వ్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అలా కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది డిజైన్స్ కోసం. మన పేజ్లో అయితే లైవ్ క్లాసెస్ అండ్ నార్మల్ క్లాసెస్ చాలా అయితే అప్లోడ్ చేశాము. సో కొత్త డిజైన్స్తో అయితే నేను క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. సో ఒకసారి ముందు వీడియోస్ని కూడా వాచ్ చేయండి. ఈ మెహందీ క్లాసెస్ అయిపోయిన తర్వాత బ్యూటిషియన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో మీకు తెలిసే అనుకుంటున్నాను, ఎందుకంటే నేను బ్యూటీ పార్లర్ రన్ చేశాను.
అండ్ నేను కోర్స్ ఎక్కడ చేశానంటే అనూస్ అకాడమీలో అయితే నేను అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్స్ అయితే కంప్లీట్ చేశాను. సో, ఈ క్లాసెస్ నేను థియరీ వైస్ చెప్పాలి అనుకుంటున్నాను. కొంచెం దానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే ప్రొడక్ట్స్ ఉండాలి అండ్ ఎక్విప్‌మెంట్ కొంచెం కొంచెం నేను సెట్ చేసుకోవాలి. సో, దీనికి కొంచెం టైం పడుతుంది. సో, ఈలోపు ఇవన్నీ నేను గ్యాదర్ చేసుకొని క్లాసెస్ చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఈ బ్యూటీషియన్ క్లాసెస్ కోసం ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో కామెంట్ చేయండి. సో, మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయాలి అని నాకు కూడా అనిపిస్తుంది. సో, నేను చెప్పేది మీకోసమే కాబట్టి, మీకు యూజ్ అవ్వాలి కాబట్టి అండ్ మీరు వాచ్ చేయాలి కాబట్టి నేనైతే చెప్పాలి అనుకుంటున్నాను. సో, దానికోసం మీరు చేయాల్సిందేంటంటే కామెంట్ చేయండి అంతే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లోరల్ డిజైన్స్ అయితే మనం వేసాము. సో, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. పర్ఫెక్ట్‌గా రావాలి అంటే మనం చాలా ప్రాక్టీస్ అయితే కావాలి. ఈ డిజైన్స్‌లో ఫిల్లింగ్ కాకుండా షేడింగ్ కూడా చేయొచ్చు. సో, అది కూడా నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. సో, ఈ క్లాస్ అయిపోయింది కదా! ఒకవేళ మనం షేడింగ్ చేసుకుంటే అవుట్‌లైన్ అనేది థిక్‌గా చేయడం వల్ల ఆ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఇక్కడ నేను అవుట్‌లైన్ వేయకుండా ప్రెస్సింగ్‌తోనే ఈ డిజైన్ క్రియేట్ చేస్తున్నాను. సో, మీరు ప్రాక్టీస్ బాగా అయ్యి పర్ఫెక్ట్‌గా మీకు స్ట్రోక్స్ అనేవొస్తే ఈజీగా ఇలా వేసుకోవచ్చు. సో, నేనైతే ఇలా లైన్స్ వేసి నేనైతే వేయను ఈ ఫ్లోరల్ డిజైన్. సో, మీకోసం క్లియర్‌గా అర్థం అవ్వాలని చెప్పి నేను లైన్స్ వేసి ఈ డిజైన్ అయితే వేశాను ఫస్ట్‌లోని. సో, చూస్తున్నారు కదా! చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ప్రెస్సింగ్ కూడా చూస్తున్నారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా మనకి షేప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నామో. ఇక్కడ నేను 3 లైన్స్ ఈ పెటల్స్ అయితే నేను వేసుకుంటున్నాను. సో, ఈ సైజు మనము వేసుకోవాలి అంటే అరబిక్ డిజైన్‌లో అయితే చాలా బావుంటుంది. ఈ డిజైన్స్‌లోని మీకు ఏ డిజైన్ కోసమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్‌లో న్యూ డిజైన్స్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్.